శ్రీమతి రామానుజాయ నమః. 25వ పాసురానికి వచ్చాము. కృష్ణావతార రహస్యాలెన్నో చక్కగా తెలుసుకోవచ్చు ఈ పాసురంలో. ఒరుత్తి మగనాయ్ ఒళిందు అనే పాసురం. ఒక ఆమెకు దేవకీదేవి పుట్టిన ఆ రాత్రే వేరొక ఆమెకు యశోదమ్మ బిడ్డ అయి పెరుగుతూ ఉండగా ఓర్వలేని కంసుడు తలచిన తలంపును తారమారు చేసి ఆ కంసుని కడుపున అగ్ని అయి నిలిచిన మిక్కిలి వ్యామోహము కలవాడా, నిన్ను పురుషార్థమును యాచించుటకు వచ్చాము మేము. అట్లిచ్చితివేనని ఆశపడదగిన నీ సంపదను, నీ వీర చరితమును మేము పాడి మా శ్రమను పోగొట్టుకొని సంతోషపడతాము. లేవయ్యా శ్రీకృష్ణ. ఒరిత్తి అనగా అర్థమేమి? అద్వితీయురాలు. యశోదమ్మ ఒక అద్వితీయురాలు, దేవకి తల్లి ఒక అద్వితీయురాలు. తిరుత్తక్క సెల్వం, లక్ష్మికి తగిన సంపద కలిగిన వారెవరు? శ్రీయఃపతి. దీని అర్థమేమిటి? మనము 18, 19, 20 పాసురాల్లో కూడా ఏం చూసాము? నీలాదేవి లేకపోతే కృష్ణుడు ఎలా లేస్తాడు? మాధవుడు అని శ్రీయఃపతికి ఉండే తిరునామము. ఆ శ్రీ అనే మా అనే మహాలక్ష్మి తన వక్షస్థలముపై సముద్రమథనం చేసిన తర్వాత అందరు ముందు నేను ఈ స్వామికయ్యాను అని ఎంత చక్కగా చూపింది. ఈ మాత, ఈ మహాలక్ష్మి ఈ వక్షస్థలంలో ఉండుట వలనే మనందరికీ కృప చేస్తున్నాడు కదా. ఇదే మన సంప్రదాయ రహస్యం కదా. అలాంటి శ్రీ వెతికిన సంపద ఎవరు? ఈ స్వామి. ఆ స్వామి శ్రీకృష్ణ శ్రీయఃపతి. ఈ శ్రీయఃపతిని మంగళాశాసనము కీర్తనము చేయటమే మన కర్తవ్యము, మనకి సంతోషము అని చక్కగా తెలియచేసిన పాసురం ఇది. యశోద పూర్వ జన్మలో కోరిన వరము ఎలా ఫలించినది? సర్వేశ్వరుని చిన్న శిశువుగా ఉంచుకొని లాలించి పాలించి అన్ని ముచ్చట్లు చూడాలని కోరిన పరము శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు ఫలించినది. శ్రీమతే రామానుజాయ నమః.